Hi, welcome to physics friends. So in previous class we discussed that dispersion conditions. So what conditions are required to occur the dispersion. So what is the dispersion of light? Already in previous class we discussed the definition. Splitting of white light into different colors is called dispersion. So today we are discussing that how in prism dispersion will occur. ఓకే, ఇంకా ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే కండిషన్స్. ఓకే, మళ్ళీ అదే విధంగా గ్లాస్ ల్యాబ్లో డిస్పర్షన్ ఎందుకు అక్కర్ అవ్వదు, మళ్ళీ వాటర్లో లైట్ రే పంపించినప్పుడు డిస్పర్షన్ ఎలా అక్కర్ అవ్వదు అనేది డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయేది ప్రిజంలో డిస్పర్షన్ ఎలా ఫామ్ అవుతుంది. అదే విధంగా ఈ డిస్పర్షన్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అర్థమవుతుందా? సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు మ్యాక్సిమమ్ ఈ డిస్పర్షన్ లెస్ టాపిక్ అనేది ఎలా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అబ్జెక్టివ్ మోడల్లో చాలా యూజ్ అయింది. సో ప్రిజంలో డిస్పర్షన్ ఎలా అవుతుంది డిస్కస్ చేసుకుందాం. కాంపిటేటివ్ అబ్జెక్టివ్ మోడల్లో చాలా ఇంపార్టెంట్ డిస్పర్షన్ అనేది. ఇప్పుడు వైట్ లైట్ రే పంపించడం అనుకుందాం. వైట్ లైట్ రే, ఓకే, వైట్ లైట్ రే పంపిస్తే ఇది ఎన్ని కలర్గా స్ప్లిట్ అవుతుంది? 7 కలర్స్గా. ఇందులోనే స్ప్లిట్ అయింది, బయటకు వచ్చేసరికి ఇంకా క్లారిటీగా వచ్చేస్తుంది. 1 2 3 4 5 6 7 బయటకు వచ్చేసరికి ఇంకా క్లారిటీగా స్ప్లిట్ అయ్యి బయటకు వస్తుంది. 1 2 3 4 5 6 7 వీటిని విబ్జిఆర్ కలర్స్ అంటారు. ఓకే, ఇలా స్ప్లిట్ అవ్వడానికి రెడ్ హస్ ఈ వేవ్ లెంత్ ఎలా ఉంటుంది అంటే 8000 ఆమ్స్ట్రాంగ్ టు 4000 ఆమ్స్ట్రాంగ్ మధ్యలో ఉంటుంది వీటి వేవ్ లెంత్. అంటే రెడ్ది 8000 ఆమ్స్ట్రాంగ్స్ ఉంటే వైలెట్ది 4000 ఆమ్స్ట్రాంగ్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనము ఇలా డిఫరెంట్ వేవ్ లెంత్ మెయింటైన్ చేయడానికి ఈ రీజన్ ఎవరు అంటే లైట్ హ్యాజ్ 2 థియరీస్. ఓకే, లైట్ హ్యాస్ 2 థియరీస్. అంటే వేవ్ థియరీ అనేది ఈ డిస్పర్షన్ అవ్వడానికి, ఇలా డిఫరెంట్ వేవ్ లెంత్ అవ్వడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందులో ఫస్ట్ థియరీ వేవ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కానీ లైట్ అనేది 2 థియరీలు ఉంటాయి. ఒకటి పార్టికల్ థియరీ, సెకండ్ వన్ వేవ్ థియరీ. ఓకే, ఈ పార్టికల్ థియరీని ఇచ్చింది ఎవరు అంటే ద పార్టికల్ థియరీ గివెన్ బై న్యూటన్. ఓకే, అండ్ పార్టికల్ థియరీ అంటే ఏంటిదంటే పార్టికల్స్ మూవ్మెంట్ ఆఫ్ ది పార్టికల్స్, అంటే ఇలా ఒక్కొక్క పార్టికల్ మోషన్ లో ఉంటుంది లైట్ అనేది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది న్యూటన్. కానీ ఈ పార్టికల్ థియరీ అనేది డిస్పర్షన్ ఆఫ్ లైట్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అంటే వేవ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది. వేవ్ థియరీ ఇచ్చింది ఎవరు? హైగన్ అనే సైంటిస్ట్. వేవ్ థియరీ అంటే ఏంటిది? ఇలా వేవ్ ఫామ్ లో లైట్ అనేది వేవ్ ఫామ్ లో వెళ్తుంది. సో ఈ వేవ్ థియరీనే అంటే ఈ హైగన్ అనే సైంటిస్ట్ నే ఇలా డిఫరెంట్ వేవ్ లెంత్ అవ్వడానికి రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, అర్థమవుతుందా? సో పార్టికల్ థియరీ అంటే ఏం లేదు. పార్టికల్స్ అంటే ఇప్పుడు నార్మల్ గా మనము చీమల్ని చూసినాం అనుకో, చీమలు పోతుంటాయి. ఒకవేళ పోతున్నప్పుడు మనం దూరం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది నీకు? ఒక లైన్ పోతున్నట్టు, ఒక లైట్ రే పోతున్నట్టు కనిపిస్తూ ఉంటది. అర్థమవుతుందా? సో అలా. సో ఇప్పుడు వేవ్ లెంత్లు ఎలా ఉంటాయి? వేవ్ లెంత్, స్పీడ్లు, అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెన్ లైట్ రే ట్రావెల్స్ ఇన్ వాక్యూమ్ ఇట్ మెయింటైన్ సేమ్ వేవ్ లెంత్. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, ఎప్పుడైతే వాక్యూమ్ లో ట్రావెల్ చేస్తాయో, when light ray travels in vacuum they maintain, these colors will maintain same wavelength. సేమ్ వేవ్ లెంత్ మెయింటైన్ చేయడం వల్ల మనకు అనేది వైట్ లైట్ రేగా అనిపిస్తుంది. ఈ కలర్స్ ఉపయోగం. ఇలా ఎప్పుడు స్ప్లిట్ అవుతుంది? ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజ్ అయిపోయినప్పుడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజ్ అయినప్పుడు వేవ్ లెంత్లు మారిపోతాయి.
అంటే vacuum లో ట్రావెల్ చేసినప్పుడు అన్ని సేమ్ వేవ్ లెంత్ ఉండడం వల్ల మనకు వైట్ లైట్ గానే కనిపిస్తుంది. ఎప్పుడైతే వైట్ లైట్ గ్లాస్ ప్రిజంలోకి ఎంటర్ అయ్యిందో దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరు కదా. ఇప్పుడు ఎయిర్ది ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది, గ్లాస్ది ఇంకో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఇందులోకి ఎంటర్ అయిపోద్దో స్ప్లిట్ అయిపోద్ది. ఓకే, వేవ్ లెంత్లు ఎలా మెయింటైన్ చేస్తాయి? రెడ్ అంటే ఇప్పుడు రెడ్ ఉందనుకో మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉంటుంది, ఇది రెడ్. నెక్స్ట్ ఆరెంజ్ ఎలా ఉంటుంది? ఇలా. నెక్స్ట్ ఎల్లో, నెక్స్ట్ ఏంటిది? గ్రీన్, నెక్స్ట్ ఏంటిది? బ్లూ, నెక్స్ట్ ఏంటిది? ఇండిగో, నెక్స్ట్ ఏంటిది? వైలెట్. అంటే ఈ వేవ్ లెంత్లు చూడండి, వేవ్ లెంత్లు అనేది ఇలా విబ్జిఆర్ కలర్స్ లో ఇలా పై నుంచి కిందికి వస్తుంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటది. అంటే ఇది మాక్సిమం స్పీడ్ మెయింటైన్ చేయడం వల్ల డీవియేషన్ అనేది తక్కువైంది. అంటే బెండింగ్ చూడండి, ఇక్కడ రెడ్ అనేది తక్కువ బెండ్ అయింది. అలా స్లోగా కలర్ చేంజ్ అయితే నాకు బెండింగ్ చూడండి చాలా ఎక్కువ అవ్వకుండా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఉన్నది ఇలా 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 బెండ్ అవుతూ వచ్చింది. ఓకే, అంటే దీనికి ఒక రిలేషన్ ఫార్ములా ఉంటుంది. ఇవి వేవ్ లెంత్లు. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి. రెడ్ అంటే VGYOR విబ్జిఆర్ కలర్స్. విబ్జిఆర్ కలర్స్ యొక్క వేవ్ లెంత్లు చూడండి, అంటే స్లోగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి స్పీడ్కి రిలేషన్ చెప్తా చూడండి. సో ఇవి వేవ్ లెంత్లు రిలేషన్ చూడండి. ఇప్పుడు వేవ్ లెంత్ డీవియేషన్ అనేది స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. స్పీడ్ ఎక్కువ ఉందనుకో తక్కువ డీవియేషన్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ గా మనకు 9th క్లాస్ లో ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటిది అది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈక్వల్ టు C/V. ఓకే, n C ఇస్ ద కాన్స్టెంట్. ఇప్పుడు n కి v అంటే వెలాసిటీ, n కి v కి రిలేషన్ ఎలా ఉంది చూడండి. n v రిలేషన్ చూడండి ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దీని మీనింగ్ ఏంటిది? ఇప్పుడు n ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v అంటే దాని మీనింగ్ ఏంటిది? n ఎక్కువ ఉంటే v తక్కువ ఉండాలి, అంతే కదా. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉందనుకో, సపోజ్ ఇప్పుడు n ప్రపోర్షనల్ టు v ఉందనుకో, దాని మీనింగ్ ఏంటి? n మాక్సిమం v మాక్సిమం. ఇది కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పిన. ఇప్పుడు n అంటే ఏంటిది? ఇప్పుడు n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మాక్సిమం స్పీడ్ అనొచ్చు. ఇక వెలాసిటీ అంటే స్పీడ్ ఈజ్ మినిమం, అంతే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ రిఫ్రాక్టివ్, ఇప్పుడు ఈ కలర్ లో మీ కాంపిటేటివ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇది అర్థమైంది కదా, విచ్ వన్ హ్యాస్ ద మాక్సిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్పండి. ఈ కలర్స్ లలో దేనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది? ఇప్పుడు అర్థమవుతుందా? ఇక్కడ ఏంటంటే రెడ్ ఎక్కువ స్పీడ్ ఉంది, వైలెట్ తక్కువ స్పీడ్ ఉంది. అంటే రెడ్ ఎక్కువ స్పీడ్ ఉండడం వల్ల తక్కువ డీవియేషన్ అయింది, వైలెట్ అనేది ఎక్కువ స్పీడ్ ఉండడం వల్ల తక్కువ డీవియేషన్ అయింది. ఓకే, తక్కువ స్పీడ్ ఉండడం వల్ల ఎక్కువ డీవియేషన్ అయింది. మరి అలాంటప్పుడు దేనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది? ఎన్కే కదా, సారీ వీకే కదా. వి ఎక్కువ రిఫ్రాక్టివ్ ఉండడం వల్ల తక్కువ స్పీడ్ అయింది, ఎక్కువ బెండ్ అయిపోయింది. అంటే ఇప్పుడు నార్మల్ గా ఎలా చెప్పొచ్చు? ఎన్ ఈజ్ మాక్సిమం, స్పీడ్ ఈజ్ మినిమం. అంటే రెడ్ కి స్పీడ్ మాక్సిమం ఉంది, అలాంటప్పుడు ఎన్ ఏమవుతుంది? మినిమం అవుతుంది కదా. అర్థమవుతుందా? ఇది తక్కువ బెండ్ అయింది. తక్కువ బెండ్ అయిందంటే ఎక్కువ స్పీడ్ ఉంది అని మీనింగ్. ఎక్కువ స్పీడ్ ఉంది కాబట్టి, ఎక్కువ స్పీడ్ ఉంటే ఎన్ వాల్యూ లెస్ విల్ బి, అంటే తక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు ఎన్ వాల్యూ దీనికి లెస్ అన్నప్పుడు వైలెట్ కి ఎలా ఉంటుంది? ఎన్ వాల్యూ ఈజ్ మాక్సిమం. ఎన్ వాల్యూ ఈజ్ మాక్సిమం, దెన్ స్పీడ్ ఈజ్ మినిమం. అది అర్థమవుతుందా? అంటే ఇప్పుడు అబ్జెక్టివ్ క్వశ్చన్ లో విచ్ వన్ హ్యాస్ ద మాక్సిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఏది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఉంటుంది? కలర్లలో మాక్సిమం వైలెట్ ఉంటుంది. మరి ఇప్పుడు స్పీడ్ ఎక్కువ దేనికి ఉంటుంది? రెడ్ కి ఉంటుంది. రెడ్ కి ఎక్కువ స్పీడ్ ఉండడం వల్ల
తక్కువ డీవియేషన్ అయ్యింది. తక్కువ డీవియేషన్ అయిందంటే ఎన్ వాల్యూ తక్కువ ఉన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇలా అయినప్పుడు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆబ్జెక్టివ్ లో light ray travel in medium wavelength changes. Wavelength అనేది lambda. Okay, changes but frequency not చేంజ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇందులో నుంచి ఇప్పుడు ఈ మీడియంలోకి వచ్చింది కదా, ఈ మీడియంలోకి వచ్చినప్పుడు వేవ్ లెంత్లు అనేవి చేంజ్ అయినాయి. ఒక్కొక్క వేవ్ లెంత్ ఉండడం వల్ల కదా స్ప్లిట్ అయినాయి. అంటే వాక్యూమ్ లో ఉన్నప్పుడు సేమ్ వేవ్ లెంత్ ఉండడం వల్ల ఒకటే లైట్ గా అనిపించింది. ఎప్పుడైతే వైట్ లైట్ రే ప్రిజమ్ లోకి ఎంటర్ అయిందో డిఫరెంట్ గా స్పెండ్ అయింది. దానికి రీజన్ ఏంటి? వేవ్ లెంత్ చేంజ్ అవ్వడం. వేవ్ లెంత్ చేంజ్ అయింది మీడియంకి వెళ్ళినప్పుడు, కానీ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. when the light ray travel which does not change అంటే frequency does not change. okay, in the refraction light ray does not change the frequency. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మాక్సిమం ఆబ్జెక్ట్ లో అడిగిన క్వశ్చన్ అది. ఓకే, ఫ్రీక్వెన్సీ నాట్ చేంజ్. అదే వాక్యూమ్ లో ట్రావెల్ చేసినప్పుడు వేవ్ లెంత్ చేంజ్ అవ్వదు. అదే మీడియం లో ట్రావెల్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు దీని మీద ఒక ఫార్ములా ఉంటుంది. అంటే V ఈక్వల్ టు, ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకోవాలి మీరు ఆపి. ఇంకొకటి రిలేషన్ వేవ్ లెంత్ కి స్పీడ్లకి, V ఈక్వల్ టు మ్యూ లాంబ్డా. అంటే ఇప్పుడు దీని మీనింగ్ చూడండి, ఫ్రీక్వెన్సీ మ్యూ లాంబ్డా. ఇదంటే ఏంటిది? మ్యూ అంటే ఏంటిది? ఫ్రీక్వెన్సీ. ఇదేంది? వేవ్ లెంత్. వేవ్ లెంత్ కదా. అంటే ఇది వెలాసిటీ. అంటే ఇప్పుడు దీన్ని ఇలా రాయొచ్చు కదా, V ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. అదేవిధంగా V ప్రపోర్షనల్ టు లాంబ్డా. అంటే ఇక్కడ దీన్ని బట్టి చూడండి, వెలాసిటీ అంటే స్పీడే అనుకోండి. ఇప్పుడు స్పీడ్ ఈజ్ మాక్సిమం, వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఆల్సో మాక్సిమం. ద స్పీడ్ ఈజ్ మాక్సిమం, వేవ్ లెంత్ ఆల్సో మాక్సిమం. అంటే ఇప్పుడు ఇందులో ఏ లైట్ రేకి స్పీడ్ మాక్సిమం ఉంది చెప్పండి? వేవ్ లెంత్ ఎక్కువ దేనికి ఉంది? రెడ్ కి. కాబట్టి స్పీడ్ మాక్సిమం. దేనికి స్పీడ్ ఇస్ మినిమం చెప్పండి? వైలెట్ కి స్పీడ్ మినిమం. స్పీడ్ మినిమం అంటే వేవ్ లెంత్ ఏమైంది? మినిమం. దీని మీనింగ్ ఏంటి? ఇది మాక్సిమం ఉంటే ఇది మాక్సిమం ఉండాలి, ఇది మాక్సిమం ఉంటే ఇది మాక్సిమం ఉండాలి. ఇందాక ఏంటిది? n ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/v రాసినాం. అది స్పీడ్ కి. అంటే n ఈజ్ మాక్సిమం, స్పీడ్ ఈజ్ మినిమం. ఇక్కడ రిలేషన్ కంపేర్ చేయండి. n రాయట్లేదు నేను. v ఈజ్ మాక్సిమం, frequency also maximum. if the V is maximum, wavelength also maximum. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ రిలేషన్ ని బట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయితే మీకు ఆబ్జెక్టివ్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. ఇప్పుడు ఎలా అడగవచ్చు అంటే, ఇప్పుడు నార్మల్ గా చెప్పాలి అంటే క్వశ్చన్ ఎలా అడుగుతుంటే, ఇఫ్ ద విచ్ లైట్ హ్యాస్ ద మాక్సిమం వేవ్ లెంత్ అంటాడు. ఏది? రెడ్. ఓకే, ఆర్ రైట్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది వేవ్ లెంత్ అంటాడు. ఇప్పుడు ఎలాగ వేవ్ లెంత్ చెప్పిన కదా, ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ అంటాడు. ఓకే, మళ్ళీ తర్వాత విచ్ డస్ నాట్ చేంజ్ వెన్ ద లైట్ రే ట్రావెలింగ్ అనదర్ మీడియం, ఫ్రీక్వెన్సీ. వెన్ వాక్యూమ్ విచ్ డస్ నాట్ చేంజ్, వెన్ ద లైట్ రే ట్రావెల్స్ ఇన్ వాక్యూమ్ విచ్ డస్ నాట్ చేంజ్ వేవ్ లెంత్. అదే మీడియం లో అయితే ఫ్రీక్వెన్సీ నాట్ చేంజ్. అండ్ వాట్ ఈస్ ద వేవ్ లెంగ్త్ అంటే 8000 ఆమ్స్ట్రాంగ్ టు 4000 ఆమ్స్ట్రాంగ్. నానోమీటర్స్ లో కూడా ఉంటది, కన్ఫ్యూజ్ అవ్వకండి. కొన్నిసార్లు ఆమ్స్ట్రాంగ్స్ లో అడుగుతాడు, నానోమీటర్ లో అడుగుతాడు. అదే వెలాసిటీ అయితే వెలాసిటీ ఇస్ మాక్సిమం, ఫ్రీక్వెన్సీ ఇస్ మాక్సిమం. వెలాసిటీ ఇస్ మాక్సిమం, వేవ్ లెంత్ ఆల్సో మాక్సిమం. సో విచ్ లైట్ హాస్ ద మినిమం వేవ్ లెంత్ అంటే వైలెట్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది వేవ్ లెంత్? వైలెట్ అంటే స్పీడ్ ఇస్ ద మినిమం రెడ్ తో కంపారిజన్. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయితే. అదే విధంగా ఇప్పుడు మరి వైట్ లైట్ ఎందుకు స్ప్లిట్ అవుతుంది సార్? ఇప్పుడు రెడ్ లైట్ పంపించవచ్చు కదా. రెడ్ లైట్ పంపించిన ఎందుకు అంటే, ఇప్పుడు నార్మల్ గా ఒక ప్రిజం లోకి నువ్వు రెడ్ లైట్ పంపించినావు అనుకుందాం. రెడ్ లైట్ లో అనేది స్ప్లిట్ అవ్వదు, కానీ బెండింగ్ అవుతుంది. ఇలా బెండింగ్ అవుతుంది. ఎందుకంటే ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఈ రెడ్ టు వైలెట్
వైలెట్ కలర్స్ ని మోనోక్రోమాటిక్ లైట్స్ రే అంటారు. మోనోక్రోమాటిక్ అంటే ఇవి ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉండవు, అవి సింగిల్ కలర్లు మాత్రమే, కాబట్టి వీటిని మోనోక్రోమాటిక్ లైట్ రేస్ అంటారు. అర్థమవుతుందా? సో వైట్ లైట్ లో మిలియన్స్ కలర్స్ ఉంటాయి కాబట్టి మనము వైట్ లైట్ ని ఏమంటాము, వైట్ లైట్ డిఫరెంట్ కలర్స్ గా స్ప్లిట్ అవుతాయి, ఎందుకంటే వైట్ లో మిలియన్స్ కలర్స్ ఉంటాయి కాబట్టి. అదే ఈ కలర్స్ నువ్వు పంపించావు అనుకో బెండింగ్ అవుతుంది కానీ స్ప్లిట్ అవ్వదు కలరు. ఎందుకు అంటే రీజన్ ఏంటిది, ఇప్పుడు మోనోక్రోమాటిక్ లైట్ రేస్. అర్థమవుతుందా? ఇఫ్ ఇన్ కేస్ ఇందులో ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అదే విధంగా ఇంకేం చేస్తారు, ఇంకేదన్నా టాపిక్స్ మీకు తెలియాలి అంటే కావాలి అంటే కామెంట్ చేయండి. నేను తొందరలోనే వీడియోలు చేస్తానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.